హలో ఫ్రెండ్స్, నా పేరు రాజరత్న ప్రకాష్. మీరు చూస్తున్నారు టెక్ లీఫ్. ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే, మీ మొబైల్లో బుక్స్ చదవడానికి మంచి ఈబుక్ రీడింగ్ యాప్ ఏంటి ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇది ఈబుక్ రీడింగ్ యాప్ అనేది తక్కువ స్టోరేజ్ తీసుకుంటుంది, అలాగే గ్రాఫిక్స్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఆ యాప్ అంటే ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్లేస్టోర్లోకి వచ్చేద్దాం ఫ్రెండ్స్. ప్లేస్టోర్లోకి వెళ్ళి ఆల్డికో బుక్ రీడింగ్ యాప్ అని టైప్ చేద్దాం ఫ్రెండ్స్. అప్పుడు మనకి ఇది వస్తుంది, ఆల్డికో లిమిటెడ్ వారు తయారు చేసిన ఆల్డికో బుక్ రీడర్. దీనికి 4.2 రీడింగ్ వచ్చింది ప్లేస్టోర్లో. దీనికి చాలా బాగున్నాయి ఫీచర్స్ అనేవి. అలాగే మీరు చూసినట్లయితే దీంట్లో గ్రాఫిక్స్ అనేది చాలా బాగుంది, అంటే మీకు చదవడానికి కూడా అనువుగా ఉంటుంది. పేజెస్ తిప్పినట్టు ఫీలింగ్ వస్తుంది అనమాట మీకు. అంటే మీరు ఇలా జరిపారనుకోండి మీకు అనేది పేజ్ అనేది ఫోల్డ్ అయినట్టు అనిపిస్తుంది మీకు. ఓకే, ఇప్పుడు నేను ఆల్డికో అనేది ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నాను. నేను ఆల్డికోని ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇక మీరు చూసినట్లయితే మనం డౌన్లోడ్ చేసుకున్న ఎప్పుడైనా ఆల్డికో మీరు డౌన్లోడ్ చేసుకున్నప్పుడే మీకు వైట్ ఫ్యాంగ్ అనే బుక్ అనేది ఈ ఆల్డికోతోనే మీకు వస్తుందన్నమాట. ఓకే, ఇప్పుడు నేను మీకు బుక్స్ అలా రావాలి చూపిస్తాను. అంటే మీకు ఈ బుక్స్ ఉన్నాయి కదా, మీకు ఇంకా బుక్స్ కావాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనకి గెట్ బుక్స్ అనే ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్. దీన్ని మనం క్లిక్ చేద్దాం. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీకు చాలా వస్తాయి, కానీ ఇక్కడ మీకు కావాల్సింది నేనైతే జాక్ టేల్స్ అని టైప్ చేస్తాను. జాక్ టేల్స్ అని టైప్ చేసి సర్చ్ కొట్టాను ఫ్రెండ్స్. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఇది కొంచెం చూపిస్తుంది, అంటే మీకు జాక్ టేల్సే ఇక్కడ మీరు చూసినట్లయితే జాక్ టేల్సే $5.79 ఉన్నాయి. ఇలాగే మీకు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే మీరు సైడ్కి వచ్చేస్తే పబ్లిక్ డొమైన్కి వచ్చేయండి. అప్పుడు మీకు ఏమవుతుందంటే ఫ్రీగా వస్తాయి, ఆ జాక్ టేల్సే ఫ్రీగా వస్తాయి అన్నమాట. ఓకే, అంటే జాక్ టేల్స్కి సంబంధించిన బుక్స్ అనమాట ఇవి. ఇక్కడ మీరు చూసినట్లయితే పూర్ జాక్, ఇది ఒక జాక్ టేల్స్కి సంబంధించిన బుక్. దీన్ని నేను డౌన్లోడ్ టైప్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత మీకు ఏమొచ్చిందంటే ఇది డౌన్లోడింగ్ చూపిస్తుంది కదా, ఇది ఇలా ఈ బుక్ని డౌన్లోడ్ చేసుకుంటుంది. అప్పుడు మీకు అది మీ బుక్ షెల్ఫ్లో అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు నేను బ్యాక్ వచ్చేసాను. ఇక మీరు చూసినట్లయితే పూర్ జాక్ ఈ బుక్ డౌన్లోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక మీరు చూసినట్లయితే ఇప్పుడు నేను పూర్ జాక్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేయగానే ఇక మీరు చూసినట్లయితే నేను ఇలా ఇటు కానీ అంటే మీకు ఏమవుతుందంటే ఇక మీరు చూసినట్లయితే ఇది జరగడం అనేది బాగుంది కదా మీకు. అంటే మీకు గ్రాఫిక్స్ అనేది మిక్స్డ్ వచ్చి సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఇక్కడ పేజెస్ 109, 13 ఇలా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు అనేది వాయిస్ కావాలితే అంటే మీకు ఇక్కడ చూసినట్లయితే ఈ సింబల్ క్లిక్ చేయండి. దిస్ ఫీచర్ ఈజ్ ఓన్లీ అవైలబుల్ ఇన్ ఆల్డికో బుక్ రీడర్ ప్రీమియం. ఓకే, ఈ ఆల్డికో బుక్ రీడర్ ప్రీమియం అనేది మీరు అప్గ్రేడ్ చేసుకోవాలంటే మీకు మనీ కావాల్సి వస్తుంది. అప్పుడే మీకు ఏంటంటే మీకు జరుపుకున్నప్పుడు పేజెస్ అనేవి ఫోల్డ్ అయినట్టు గ్రాఫిక్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఇక మీరు బ్రైట్నెస్ అనేవి అడ్జస్ట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే మీరు బ్లాక్లో వైట్ని చూసుకోవచ్చు అనమాట. లేదంటే మళ్ళీ దీన్ని క్లిక్ చేశారనుకోండి మీకు వైట్ లెటర్స్ మీద బ్లాక్ లెటర్స్ వస్తాయి వైట్ పేజ్ మీద. ఓకే, ఇలా మీరు అంటే మీకు ఆల్డికో బుక్ రీడర్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఒకవేళ మీరు ఏదైనా బుక్ని డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి, మీరు మై ఫైల్స్లోకి వెళ్ళి లేదా డౌన్లోడ్స్లోకి వెళ్ళి దాన్ని తీసుకుని దాన్ని క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అంటే దేని ద్వారా ఓపెన్ చేయాలని మీకు ఆప్షన్స్ వస్తాయి. అప్పుడు మీరు ఆల్డికో బుక్ రీడర్ని క్లిక్ చేశారనుకోండి, ఆ బుక్ అనేది ఆల్డికోలో యాడ్ అయిపోతుంది అనమాట. మీరు ఎప్పుడు కావాలితే అప్పుడు చదువుకోవచ్చు. ఇంకొకటి ఫ్రెండ్స్, ఈ ఆల్డికో బుక్ రీడర్ అనేది ఆఫ్లైన్లో కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీరు ఏ బుక్ అన్నా ఒక్కసారి డౌన్లోడ్ చేసుకుంటే అది మీకు ఆఫ్లైన్లో కూడా మీరు చదువుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఏ ఫైల్స్ అవ్వచ్చు, లేదంటే మీకు టెక్స్ట్ బుక్స్ కానీ, లేదంటే ప్రింట్స్ కానీ, ఏదైనా ప్రింట్ తీసుకుని మీరు బొమ్మలు కానీ, లేదంటే ఏదైనా కార్టూన్ క్యారెక్టర్స్ కానీ మీరు ఏదైనా ఆల్డికో బుక్ రీడర్లో మీరు స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మీకు అంటే ఇది ఒక మంచి బుక్ రీడింగ్ యాప్ అనమాట. అంటే ఇది కిండిల్ కన్నా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దీంట్లో గ్రాఫిక్స్ అలాగే ఈ బుక్ రీడర్ అనేది చాలా మంచిది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే ట్రై చేశాను, ఇది మాత్రం బాగా పనిచేసింది. అలాగే దీని ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్.